గాల్లో వెళ్తుంది ఇంకా అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు నా చేతికి ఆ వాటర్ ఎలిమెంటరీ కార్ వస్తుందా, నేను ఎప్పుడెప్పుడు ఆ వాటర్లో వెళ్ళాలని ఉన్నా. ఇంకా సరే ఎక్కేద్దాం. సరే నాకు ఈ వాటర్లో కూడా ఇలాంటి స్టంటులు తప్పవా? సరిపోయింది అయ్యా. హై గీస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే వెళ్ళి ఎలిమెంటరీ కార్స్ వచ్చేసి వెళ్దాం. ఇంకా ఎలిమెంటరీ కార్స్ వచ్చేసి మొత్తం 5 ఉంటాయి. ఇప్పుడు అభిందని మాత్రం ఎర్త్ కార్, ఐస్ కార్, వాటర్ కార్, ఎయిర్ కార్, ఫైర్ కార్ గీసుకున్నాగా ఇవన్నీ వచ్చేసి మొత్తం 5. ఈ కార్స్ వచ్చేసి మనైతే ఎలిమెంటరీ కార్స్ అంటారు. ఈ కార్స్ చూడడానికి మాత్రం సేమ్ మన నార్మల్ కార్స్ లో ఉంటాయి, కానీ దానికి ఉన్న పవర్స్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి అనమాట. సేమ్ ఇప్పుడు అవెంజర్స్ ఎలా ఉంటారు వాళ్ళ కార్స్ అనుకోండి గీసుకున్నా సింపుల్ గా చెప్పాలంటే మాత్రం ఇంకా వాళ్ళకు ఉండే పవర్స్ వాళ్ళ కార్స్ ఉంటాయి అనమాట. కానీ వాళ్ళ కార్స్ అయితే కాదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి వెళ్ళి స్టీల్ ఇద్దాం ఆ కార్స్. సిమియానే, ఇంకా నీకైతే ఆ ఎలిమెంటరీ కార్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయో కొట్లాటలో చింగ్షాన్కి కొంత హట్ అయ్యి చింగ్షాన్ వచ్చేసి ఇండ్లను వదిలేసి వెళ్ళిపోయాడు రీనాకి. అంటే ఫ్రాంక్లిన్ వైపుకి వచ్చేసి చింగ్షాన్ని ఫ్రాంక్లిన్ దగ్గర ఉంచడం ఇష్టం లేదు. కానీ మన చింగ్షాన్ వల్లనే తన రీనా అట్నే ఫ్రాంక్లిన్ కలిచారని తను మన ఫ్రాంక్లిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఇంతకీ మన ఫ్రాంక్లిన్ అట్నే తన వైఫ్ వచ్చేసి ఎలా కలుసుకున్నారో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఇంకా అట్నే వీడియో ఎందుకు చూడండి, ఒక పెద్ద షాకింగ్ విషయం ఉంది. కానీ ఫ్రాంక్లిన్తో పాటు మీకు కూడా కనంగా, ఎందుకంటే అసలు ఇలా ఎలా రా అన్నట్టు అనిపిస్తుంది కనంగా. సరే ఇంకా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేద్దాం. ఫ్రాంక్లిన్ తన వైఫ్ వచ్చేసి ఎలా కలుసుకున్నారు కనంగా స్టోరీ మొత్తం ఇది. ఇంకా పదండి ఇంకా మొదలెడదామా. ఇంకా లెట్స్ గో గైస్. చెప్పు. లేదు లేదు నువ్వే చెప్పు. లేదులే, నువ్వు చెప్పు. నువ్వు చెప్తే నేను వినాలనిపిస్తుంది కాబట్టి నువ్వే చెప్పు. అన్నా మీరు వేసుకుని చెప్పులు కదన్న షూస్. వచ్చేసర్రా బాబు వీడు రే చించాన్గా. ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటాంగా, నువ్వు మధ్యలో ప్రతి ఒక్కదాని దూరకు. ఇప్పుడు చెప్తున్నా, వాడిని మాత్రం ఏమనుకు, వాడు పిల్లోడే. సరే బాబు తప్పైంది, ఇంకా క్షమించు ఒక్కనంగా. సరే ఇప్పుడు పద ఒక్కనంగా వెళ్దాం బయటికి. సరే చించాను ఒక్కనంగా బయటకంట పద వెళ్దాం. వాడే మన ఇద్దరు తోకనా ప్రతి ఒక్కసాట. మనం ఎక్కడ పోయినా వాడు మనకు తోడుగా రావాల్సిందేనా? వాడే మోసలే కానీ ఇంట్లో ఉంటాడు కానీ పద మన ఇద్దరం. నీకు తెలివి ఉందా లేకపోతే ఏం ఆడుతున్నావు? వాడు పిల్లోడు, అర్థమవుతుందా నీకు? వాడు పిల్లోడా? వాడేం ఉంటాడులే కానీ పద. అన్నా లేదులే అన్న, నాకు కొంత హోంవర్క్ ఉంది కాబట్టి నేను తర్వాత వస్తా. మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నావురా? ఏం లేదన్న ఒకనంగా బాగా చెప్దామనేసి. ఇంకా సరే అన్న ఒకనా, నాకు కొంత హోంవర్క్ ఉంది కాబట్టి నేనైతే హోంవర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కావాలంటే నేను తర్వాత వస్తాను నీతో పాటు ఒకనంగా. సరే మీరు వెళ్ళండి. జాగ్రత్త ఇంట్లో. అసలు నువ్వే నాకు అర్థం కొడతావు, వాడు పిల్లోడు వాంతుంది, నువ్వు అలా మాడుతున్నావు. నీకు కొంత నా బేసిక్ సెన్స్ లేదా? అబ్బో ఇదే అన్నయ్యనా? అన్నా నిన్న అన్నాడు ఒక అక్క పిలిచింది. అదే నాకక్కనేలే.